ఓం గణేశాయ నమః! అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అనగా మాఘమాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది? పీఠం పేరేంటి? స్వామివారిని ఏ నామంతో పూజించాలి? చవితి గడియలు ఏ సమయం వరకు ఉన్నాయి? చంద్రోదయ సమయం ఎప్పుడు? అనే అన్ని విషయాలను ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి. మనకి ఉన్న సకల సంకటాలను, సకల సమస్యలను దూరం చేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతము. గణపతికి ఉన్న 32 స్వరూపాల్లో ఆఖరి స్వరూపం సంకష్టహర చతుర్థి స్వరూపం. ప్రతి నెలలో కృష్ణ పక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. అయితే 2026 ఫిబ్రవరి నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. చవితి తిథి ప్రారంభం 2026 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ 12 గంటల 14 నిమిషాలకి, అంటే 4వ తేదీ అర్ధరాత్రి ప్రారంభమై 2026 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ తెల్లవారుజామున 12 గంటల 25 నిమిషాల వరకు, అంటే 5వ తేదీ అర్ధరాత్రి వరకైతే చవితి తిథి ఉంటుంది. మనకి ఏ రోజైతే చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉంటుందో ఆ రోజునే మనం సంకష్టహర చతుర్థిగా ఆచరిస్తామండి. కాబట్టి సంకష్టహర చతుర్థి తిథి ఆచరించవలసిన తేదీ ఫిబ్రవరి 5వ తేదీ గురువారం అండి. చంద్రోదయ సమయం 9 గంటల 6 నిమిషాలండి. వేరు ప్రాంతాల్లో చంద్రోదయం వేరువేరుగా ఉంటుందండి. ప్రాంతాన్ని బట్టి చంద్రోదయ సమయం అయితే మారుతూ ఉంటుందండి. సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన వారు చంద్రదర్శనం అయిన తర్వాత గణేశునికి పూజ చేసుకుని ఉపవాసం విరమించాలి. ఈ రోజు పీఠం పేరు సామాన్య దేవపీఠం. స్వామి వారిని ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు, నామం అయితే ప్రతి నెల మారుతూ ఉంటాయండి. సంకష్టహర చతుర్థి వ్రతం 3 గాని, 5 గాని, 7 గాని, 9 గాని, 11 నెలలు సంకల్పం చెప్పుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనం తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం గణేశాయ నమః! నమస్తే.